దయచేసి గమనించండి, మండపేటలో సంఘ సభ్యులు సహకారులందరి సమక్షంలో మే నెలలో 19, 20, 21, 22 తేదీలలో మహాసభలు జరగబోతున్నాయి. మన పిల్లలందరి సహకారం దానికి అవసరం. సహకారులందరితో పాటుగా కలిసి కష్టపడాలని, మీ వంతు ప్రయాసం మీరు కూడా భరించాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఆ సభల కొరకు మానక మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మే నెల 14వ తేదీ యథావిధిగా హైదరాబాద్ లో మరొక ఆత్మీయ ఆశీర్వాద సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సహకారులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఆ గ్రూప్ లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ దయతో గమనించండి. ఈ సభ లేదా ఈ ఆత్మీయ సదస్సులు సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నవనే గ్రూప్ లో ఎంతమంది పిల్లలైతే స్వచ్ఛందంగా మేము ఉన్నాము, ఈ సువార్త పరిచర్య కొరకు, మినిస్ట్రీ కొరకు మేము సహకారులుగా నిలబడుతున్నాము అని ఎంతమంది పిల్లలైతే ముందుకొచ్చారో వారందరి శ్రమతో, వారందరి కష్టార్జితంతో, వారందరి చేతుల కలయికతో జరుగుతున్నాయి. అయితే చాలా మంది ఆ గ్రూప్ లో ఉన్నటువంటి పిల్లలు సరిగా స్పందించట్లేదని విని నేను చాలా బాధపడుతున్నాను. వాళ్ళందరూ ఉన్నారు అన్న ఒక ధైర్యంతోనే పిల్లలందరూ కష్టపడుతున్నారు. అక్కడ వాళ్ళలో ఏ ఒక్కరు వెనక్కి పోయినా ఆ పని ఆగిపోతుంది. సో కాబట్టి ఆ గ్రూప్ లో ఉన్నటువంటి సభ్యులు దయతో గమనించి వాళ్ళందరూ కలిసి కష్టపడితే, అలాగే ఇక్కడ ఉన్న చాలా మంది పిల్లలు కలిసి కష్టపడితే ఇంకా అనేక మందికి మనం బ్రతుకున్నంత వరకు దేవుని యొక్క జ్ఞానాన్ని పంచగలుగుతాం, దేవుని యొక్క మాటల్ని అందించగలుగుతాం. ఇంకా అనేక ప్రాంతాలలో నశించిపోతున్న వారిని రక్షించడానికి మనం మన బాధ్యతను నిర్వర్తించగలుగుతాం. దేవుడు అట్టి ధన్యతను మనకు అనుగ్రహించి నీతి మార్గములలో మనల్ని అందరినీ సర్వలోకాన్ని నడిపించును గాక. ఆమేన్.